Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సింగరేణి చరిత్రలోనే ఈరోజు ఒక అద్భుతమైన విషయము ఏంటంటే, సింగరేణి అధికారుల సంఘం నిరసన సెగ ప్రభుత్వానికి తలిగింది అని చెప్పుకోవచ్చు. మరి వారికి దాదాపు 2017 నుంచి రావాల్సిన పిఆర్సీ బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడంతో గతంలో ఎన్నో రకాలుగా మెమోరాండంలు ఇచ్చి సంప్రదించినా కూడా ఎటువంటి స్పందన లేకపోవటం వల్ల వేలాది మందిగా సింగరేణి అధికారులంతా రామగుండం ఏరియాలో కూడుకొని నిరసనలు తెలియజేసినట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు గతంలో సింగరేణి ప్రాంతంలో, సింగరేణి ఏరియాలో అధికారుల ద్వారా ఎప్పుడు జరిగినట్టు చరిత్రలో లేదు. మరి ఇంత నిరసన కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని అధికార గణం కూడా గమనించాల్సిన ఉన్నది. ఉన్నతాధికారులు దీని గురించి స్పందించి వీరికి న్యాయం చేయాలని వారందరూ కోరుకుంటున్నారు. దాదాపు 10 సంవత్సరాలు రావాల్సిన బకాయిలు త్వరలో చెల్లించకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దానికి సంబంధించిన వివరాలు చూడండి. జై శ్యామై, జై జై శ్యామై, జై జై శ్యామై, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, చెల్లించాలి, అమలు చేయాలి. జై శ్యామై, జై జై శ్యామై, జై జై శ్యామై. జై శ్యామై, జై శ్యామై, జై జై శ్యామై. అందరూ దాన్ని అందరూ భావించద్దు. అదొకటే విషయం కాదు. మేము కొత్త చావడైతే వచ్చినప్పటి నుంచి స్ట్రక్చర్ మీటింగ్ పోయిన 2024 10th month లో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు అక్కడ ఎంపీ గారిని, తర్వాత డైరెక్టర్ గారిని చాలా రిక్వెస్ట్ చేసినాం. ఇదే కాదు, మనకి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన పిఎల్ఎఫ్సీ, ఐఐటి, ఐఎం ఫీ రియంబర్స్మెంట్, అదేవిధంగా చార్జ్ షీట్ ఇస్తున్నారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఆఫీసర్లు. వాళ్ళు ఎంత సిన్సియర్గా పనిచేసినా కూడా వాళ్ళకి వేరే మన అధికారులము ఏదేమైనా సిస్టమేటిక్ గా పోదాం అనుకుంటాం. ఇన్ని రోజులు కూడా అదే ప్రయత్నం చేసినాము. కంపెనీకి కంపెనీకి నష్టం జరగదు, మనకి నష్టం జరగదనే ఉద్దేశంతో ఇంత ఓపిక పట్టినాము. ఇంత ఓపిక పట్టినా కూడా మనం చేయలేదు. మెయిన్గా ఇప్పుడు ఏమైనా పీఆర్పీ అంటే మన చేతులు లేదన్నారు. పీఆర్పీ డేషన్ మన చేతుల్లో ఉన్నది. మీ అందరికీ చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కరికి సమస్య వచ్చినా కానీ అందరము రెస్పాండ్ కావాలి. నేను మైనింగ్ ఆయన్ను, నేను ఈఎండ్ఎం, లేకపోతే నేను ఏజిఎం, లేకపోతే నేను ఐఈడి, ఇవి ఎక్కువగా ఉన్నాయి. మేము ఇప్పటి వరకు ఫేస్ చేసిన సమస్యలలో మన ఆఫీసుల చుట్టూ తిరగడానికి కూడా మాకు టైం వేస్ట్ అయింది. ఒక్కొక్క సర్కులర్ దగ్గర మన దగ్గర నుంచి క్లియర్ అవడానికి, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరికి పోవడానికి 15 రోజులు ఒకటే టేబుల్ మీద ఉన్నది. అంటే జిఎం పేరు చెప్పడం ఇప్పుడు వద్దు, మంచిది ఉన్నాయి. కానీ ఏది మన ల్యాప్టాప్ విషయంలో 3 నెలలు ఫంక్షనల్ డైరెక్టర్ల కింది స్థాయినే 3 నెలలు మన దగ్గర లేట్ అయింది.
అంటే ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఓకే, అవన్నిటిని మేము ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నా కానీ టైం టు టైం ఫాలోఅప్ చేసుకుంటూ చేసినాము. అయితే ఇప్పుడు మనకు వచ్చిన అందరూ దాన్ని అందరూ భావించొద్దు. అది ఎక్కడ విషయం కాదు. మేము రక్షణ పార్టీ స్ట్రక్చర్ మీటింగ్ పోయిన 2024 10th month లో స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు అక్కడ ఎంపీ గారిని తర్వాత డైరెక్ట్ గారిని చాలా రిక్వెస్ట్ చేసినాం. ఇదే కాదు, మనకి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ రియంబర్స్మెంట్, అదే విధంగా ఛార్జీలు తీసుకురాదు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఆఫీసర్లు. వాళ్ళు ఎంత సిద్ధంగా పనిచేసినా కూడా వాళ్ళకి వేరే అధికారులు ఉన్నారు. మంచిగా గట్టిగా వినండి. 2017లో రావాల్సిన హక్కు ఇది. ఇప్పుడు ఏదైతే ప్రయాణమని సరి చేసిందో అది ఇప్పుడు జరిగింది కాదు. 2017లో జరిగిన అన్యాయాన్ని సరి చేయడానికి అక్కడ జూనియర్ ఆఫీసర్లు అందరు కొట్లాడినా కాకపోతే కోర్టుకు పోతే కోర్టు తీర్పు ద్వారా సిఐఎల్ యాజమాన్యం అక్కడ మన పేరు మన అప్గ్రేడ్ చేయడానికి ఒప్పుకున్నది. అయితే 2015 నుంచి కూడా మనం కూడా ఇక్కడ చేసాం. జంతర్ మంతర్ దగ్గర కూడా పోయి చేసాం. మా దగ్గర నుంచి అప్పుడు సీఎంఐ తరఫున ఈ పార్టిసిపేషన్ మనం కూడా చేస్తా ఉన్నాం. కానీ మనకు ఒక నమ్మకం ఉండే ఆల్ ఇండియా అయిన వెంటనే ఇక్కడ అవుతుంది. ఎందుకు అంటే 2017లో అయిన అప్గ్రేడేషన్ మన ఏదైతే బీఆర్సీ ఉందో ఇమీడియట్ గా విత్ ఇన్ మంత్స్ లో మనకు అయిపోయింది. అదే విధంగా యాజమాన్యం ఉంటుందనే ఉద్దేశంతో మనం సంయమనంతో వ్యవహరించినాం. అక్కడ అయింది కాబట్టి జనవరిలో అప్పటి నుంచి మనం యాజమాన్యాన్ని ప్రెజరైజ్ చేయడం జరుగుతా ఉంది. కానీ అది ఒక బోర్డు అప్రూవల్ దూరంలో ఉంది. అంటే చాలా దగ్గర దూరం, గవర్నమెంట్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు దీనికి. ఎందుకంటే 1974లో ఉన్న బోర్డు మినిట్స్ లోనే ఇది రికార్డ్ అయి ఉంది. మనం ఇక్కడ చేసుకుంటే సరిపోతే గవర్నమెంట్ దగ్గరకు ఉంది. ఇప్పుడు మనం ఏమైనా ఇష్యూలు అడిగితే ఒకటేమో గవర్నమెంట్ దగ్గర ఉంది, ఒకటేమో ఇక్కడ ఉంది. ఇంకొకటి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది మనకు స్ట్రక్చర్డ్ మీటింగ్ ఉన్నాయి. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఇంతకు ముందే స్ట్రక్చర్డ్ మీటింగ్ లో ఆల్రెడీ ఆమోదించడం జరిగింది. ఐఐటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆమోదించడం జరిగింది. అవి రెండు యాజమాన్యమే ఒప్పుకుంటే సర్కులర్ ఇవ్వడానికి కూడా 2 సంతకాల దూరం ఉంది. అది కూడా ఎక్కువ దూరం లేదు, 2 సంతకాల దూరం ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా అన్నిటికీ ముడి పెడుతూ డిలే చేయడంలో మాకు సహనం దాదాపు 2.5 సంవత్సరాలు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ చెప్పినప్పుడు దాదాపు 60 సార్లు దాదాపు పర్సనల్ లీవ్ లో ఒక 20 పెట్టి పొద్దున పోతే 9కి పోతే మనం ఎట్లుండే పరిస్థితి మనకు తెలుసు కదా. రాత్రి 11 వరకు కూడా ఆఫీసులో ఉన్నాం. 11 కూడా మన మినిస్ట్రీ గారి మన ప్రజాభవన్ లో అట్లాంటి చోట్ల వెయిట్ చేసినాం. అయినా మనం వచ్చి మన 7కి మనం ఉద్యోగం చేయాలి. అంటే ఈ శ్రమ సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నామని చెప్పుకునేది కాదు. కాకపోతే ఈ విషయంలో ఆ సమయం పాటించేది ఎందుకు అంటే ఒకసారి మనం రోడ్డు మీదకి ఎక్కడ మొదలు పెడితే రేపు వర్క్ మెన్ కానీ మనం ఏం చెప్పే స్థితిలో ఉన్నాం. ఆ దశ రావద్దనే ఇన్ని రోజులు ఆగినాం. కానీ ఇక ఆగదర్చుకోలే. ఇవి 2 అయ్యేదాకా ఈ పోరాటాన్ని మనం ఆపేది లేదు. అన్న చెప్పినట్టు ఇంకా 1-2 సంతకాల దూరంలో ఉన్నది కాబట్టి ఒక్కసారి దక్క కొడితే అది మనకు వచ్చేస్తుంది. సో నేను చెప్తా, ఏకౌర్ ధక్క పిఆర్బి పక్క, ఏకౌర్ ధక్క, ఏకౌర్ ధక్క. సింగరేణి అధికారుల ఐక్యత, సింగరేణి అధికారుల ఐక్యత, ఏకౌర్ ధక్క, ఏకౌర్ ధక్క. ఇప్పుడు 3 రీటైల్ 3 చేస్తాము. తర్వాత రిలయన్స్ స్ట్రైక్, కర్టూరు, తర్వాత మాస్ క్యాజువల్, అవసరమైతే స్ట్రైక్ అవుట్ చేయడానికి ఎంతో పోయలేదు. మనం ఏం చూసినా లీగల్ గా చట్టబద్ధంగా చూసుకొని చట్ట ప్రకారం పోదాం. కంపల్సరీ ఫైట్ చేద్దాం. మన హక్కులు సాధించుకుందాం. సార్ మేము మిమ్మల్ని ఎంతగానో నమ్ముతామో అంతే విధంగా మిమ్మల్ని మేము ప్రెజరైజ్ చేసే ఉంటే సార్ సాధించే వరకు మిమ్మల్ని ప్రెజరైజ్ చేస్తూనే ఉన్నాం సార్. ఖచ్చితంగా కూడా ఈసారి ఎన్నుకున్నది కూడా ప్రత్యక్ష ఎన్నికలే. మీరందరూ కూడా బాధ్యులే సార్. అంతకుముందు ఎటువంటి ఖచ్చితంగా కూడా మనం సాధించాల్సిందే సార్. దీనికి మిమ్మల్ని ప్రెజరైజ్ చేయడం కాకుండా మిమ్మల్ని అభ్యర్థించడం కూడా వైస్ ప్రెసిడెంట్ గారి వాయిస్ కూడా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఉంటే ప్రెజరైజ్ ఉండాలి. మీ హక్కులు మీరు అడుగుతూనే ఉండాలి. తప్పదు, అడగాలి, అడుగుతూనే మేమేం చేయాలి తెలుస్తూ ఉంటుంది. అడగకుండా నోరు మూసుకుంటే పని జరగదు. అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే పనులు అవుతాయి. అందరికీ శుభ సాయంకాలం. ముందుగా మన పెరుమాళ శ్రీడుగుని నజీర్ అన్నకి ఇద్దరికి రిక్వెస్ట్ ఏంటంటే మధ్యలో మీరు అర్థనే సబ్జెక్ట్ అంతా మర్చిపోతాను. మన మిత్రులు మన ప్రెసిడెంట్ గారు అట్లాగే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఇక్కడ అందరి మనసులలో ఏముందో
చెప్పడానికే ఇంతమంది వచ్చింది, అంతేనా కదా? అయితే ఒకటి దీంట్లో మొదటిగా మనం సాధించాల్సింది 2.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది పిఆర్పి. అది ఒక 8 నెలల నుంచి ఒకటే దగ్గర, అంతకుముందు సంవత్సరం ఒకటే దగ్గర, అంతకుముందు ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా మన పరిధిలో మన ఆఫీసర్ల పరిధిలో ఇక్కడనే ఆగిపోయింది. అంటే దయచేసి ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఒకటి గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే అడుగుదాము, ఇప్పుడు ఈ రకంగా మనం చేసి అడగచ్చు. కానీ ఇప్పుడు సార్ కూడా చెప్పింది, మన లోపల ఈ ఇష్యూలు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, పే అప్గ్రేడేషన్ అంటే ఏది జూనియర్లకు వచ్చేది కాదు మనకెందుకు, ఆ పిఆర్పి అంటే ఇది కొంతమంది కొత్త, అట్లా కాదు. అన్ని సమస్యలు ఒక్కరి సమస్య అయినా సమస్యగా మనము అసోసియేషన్గా యూనిటీగా ముందుకు పోవాలా. అధికారుల ఐక్యత అన్న కంటిన్యూ చేయండి. ఇంకా మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కరికి సమస్య వచ్చినా కానీ అందరము రెస్పాండ్ కావాలి. నేను మైనింగ్ ఆయన్ను, నేను ఈఎండ్ఎం, లేకపోతే నేను ఏజిఎం, లేకపోతే నేను ఐఈడి, ఇవి ఎక్కువ అవుతా ఉన్నాయి. మేము ఇప్పటి వరకు ఫేస్ చేసిన సమస్యలలో మన ఆఫీసుల చుట్టూ తిరగడానికి కూడా మాకు టైం వేస్ట్ అయింది. ఒక్కొక్క సర్కులర్ దగ్గర మన దగ్గర నుంచి క్లియర్ అవడానికి, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరికి పోవడానికి 15 రోజులు ఒకటే టేబుల్ మీద ఉన్నది. అంటే జిఎం పేరు చెప్పడం ఇప్పుడు మంచిది ఉన్నది, కానీ ఏది మన ల్యాప్టాప్ విషయంలో 3 నెలలు ఫంక్షనల్ డైరెక్టర్ల కింది స్థాయిలోనే 3 నెలలు మన దగ్గర లేట్ అయింది. అంటే ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఓకే, అవన్నిటిని మేము ఎప్పటికప్పుడు ఎక్కడున్నా కానీ టైం టు టైం ఫాలో చేసుకుంటూ చేసినాం. అయితే ఇప్పుడు మనకు వచ్చిన మేజర్ సమస్య ఏంటి, పిఆర్పి 2.5 సంవత్సరాలు. పే అప్గ్రేడేషన్ గురించి ఇంత సివియర్గా మనం కొట్లాడాలి, ఇంతకంటే ఎక్కువ కూడా కొట్లాడాలి. ఎందుకు అంటే, ఇప్పుడు జూనియర్ అధికారులు ఉన్నారు, మంచిగా గట్టిగా వినండి. 2017లో రావాల్సిన హక్కు ఇది. ఇప్పుడు ఏదైతే ప్రయాణమని సరి చేసిండ్రో అది ఇప్పుడు జరిగింది కాదు. 2017లో జరిగిన అన్యాయాన్ని సరి చేయడానికి అక్కడ జూనియర్ ఆఫీసర్లందరూ కొట్లాడినా కాకపోతే కోర్టుకు పోతే కోర్టు తీర్పు ద్వారా సిఐఎల్ యాజమాన్యం అక్కడ మన పే రివిజన్ మన అప్గ్రేడ్ చేయడానికి ఒప్పుకున్నది. అయితే 2015 నుంచి కూడా మనం కూడా ఇక్కడ చేసినాం, జంతర్ మంతర్ దగ్గర కూడా పోయి చేసినాం. మా దగ్గర నుంచి అప్పుడు సీఎంఐ తరఫున ఈ పార్టిసిపేషన్ మనం కూడా చేస్తూ ఉన్నాం. కానీ మనకు ఒక నమ్మకం ఉండే, ఆల్ ఇండియాలో అయిన వెంటనే ఇక్కడ అవుతుంది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మమ్మల్ని అధికారులు, సింగరేణి అధికారులను రోడ్ ఎక్కించడం అనేది చాలా వరకు మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. మమ్మల్ని ఆ పరిస్థితికి నెట్టొద్దని, అయినా కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పటి వరకు కూడా రాకపోవడంతో ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఇది ఇప్పుడు మొదలు మాత్రమే. ఇక్కడ తర్వాత 19th రోజు మనం శ్రీరాంపూర్ రీజియన్లో జరుపుకోదలుచుకున్నాము. అట్లాగే ఆ తర్వాత మన కొత్తగూడెం రీజియన్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. సింగరేణి అధికారులు ఎంత ఇది అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అందరూ కూడా ఆఫ్టర్ డ్యూటీ అవర్స్ పనులు ముగించుకొని వచ్చిండ్రు. తర్వాత కొంతమంది చాలామంది డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు కూడా మాకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. కానీ యాజమాన్య వైఖరి ఇదే పద్ధతిలో ఉన్నట్టుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా రిలే హంగర్ స్ట్రైకు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్ట్రైకు కూడా, వర్క్ టూరులు అట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా. ఎందుకంటే మేమందరం పనిచేసేదే జీతం కోసం. ఆ జీతంలో భాగమైన పిఆర్పిని 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం న్యాయమైన విషయం కాదు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, 2017లో కోల్ ఇండియాలో వేజెస్ రివిజన్ జరిగినప్పుడు అన్యాయం జరిగిందని అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఈ మధ్యనే అది సరి చేసి కోల్ ఇండియాలో సరి చేయడం జరిగింది. కానీ అదే విషయాన్ని ఇక్కడ అయిన వెంటనే చేస్తామని అప్పుడు 2017 నుంచి కూడా మాకు హామీ ఇచ్చినప్పటికీ తీరా అక్కడ జనవరి నుంచి చేసిన తర్వాత ఇక్కడ చేస్తారన్న క్రమంలో ఇప్పటి వరకు కూడా కాకపోవడం. ఎందుకంటే 1974లోనే మన సింగరేణి బోర్డు ఆమోదించింది, అక్కడ ఏముంటే ఇక్కడ అవి అమలు చేస్తామని వేజ్ రివిజన్లో అధికారులకు సంబంధించి. అట్లాంటిది ఇక్కడ చేయకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నాము. ఎందుకంటే 2027లో మాకు నెక్స్ట్ రివిజన్ వచ్చేది ఉంది. ఆ లోపల ఇదైతే కూడా మాకు దాంట్లో ఫిట్మెంట్ కానీ అట్లాంటి బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులందరూ ఆందోళనతో ఇప్పుడు మేము ఒక్కసారి పిలిపియంగానే ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ డ్యూటీ అవర్స్ తర్వాత దాదాపు బెల్లంపల్లి నుంచి, భూపాలపల్లి నుంచి కూడా వచ్చారు, కొత్తగూడెం నుంచి, అక్కడి నుంచి కూడా వస్తామంటే మేమే వద్దన్న వాళ్ళు ఇబ్బంది పడడం ఇష్టం లేక. కానీ ఇదే విధమైన వైఖరి కొనసాగితే మాత్రం ఇది ఉధృతమవుతుంది. దయచేసి ఆ స్థితిలోకి యాజమాన్యం కానీ, మన గవర్నమెంట్ కూడా, మన స్థానిక ఎమ్మెల్యేల నుంచి కానీ, మినిస్టర్ల నుంచి కానీ చాలాసార్లు విజ్ఞప్తి చేస్తే వాళ్ళు కూడా మా తరఫున మాట్లాడిన ఒక దశలో ఖచ్చితంగా సింగరేణి వాళ్ళ సమస్యలు ఉంటే అధికారులై కానీ ఉద్యోగులై కానీ వెంటనే తీర్చాలని. అయినా కానీ మా పిఆర్పికి సంబంధించిన ఫైలు సీఎంఓ ఆఫీస్లో
పెండింగ్ ఉంది. దాదాపు 6 నెలల నుంచి అక్కడే ఉన్నాము. అది పురోగతి లేదు. వెంటనే దయచేసి ఈ విషయంలో గవర్నమెంట్ అట్లాగే సింగరేణి సంస్థ చేసుకొని అధికారులను ఈ స్థితిలో నుంచి బయటపడేయాల్సిందిగా మేము ఈ మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అధికారులు నిరసనగా ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికి రావాల్సిన PRP పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇప్పటివరకు గత 2 years నుంచి చేయాల్సింది చేయలేదు. అదేవిధంగా పే అప్గ్రేడేషన్ జూనియర్స్కి రావాల్సిన పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో జనవరి 20 నుంచి వాళ్ళని పే చేస్తున్నారు. అది కూడా ఈరోజు వరకు ఎలాంటి హైయర్మెంట్ మన స్పందన లేదు. దానికి అధికారులందరూ నిరాశతో లోనైపోయి ఈరోజు లోనెక్కాల్సిన అవసరం ఏర్పడింది. అధికారులు లోనెక్కడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సమస్త పురోగతి అభివృద్ధికి ఒక శక్తివంతం లేకుండా పనిచేసే వ్యక్తులు ఎవరయ్యా అంటే అధికారులు. దానికి ఎలాంటి సందేహం లేదు. మీరు గమనించినట్లయితే లాభ నష్టాలు ఆధారపడి పర్ఫార్మెన్స్ నడిపే ఉంటుంది. దాన్ని డిసైడ్ చేసింది మా ఒక జీతంలో ఒక పార్ట్. దాన్ని చెల్లించడానికి చాలా లేట్ చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంతతో ఆగదు. తొందరగా మెజర్మెంట్స్ స్పందించకపోతే ముందు తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది సింగరేణి భవిష్యత్తు మీద ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తుంది. ఇది మాకు చాలా బాధాకరం అనిపించిన తప్పని పరిస్థితిలో ఈ కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.